అందరికీ నా నమస్కారాలండి. యానిమల్ ఫార్మ్ ఏదైతే పశుశాల ఉందో చాప్టర్ 7కి వచ్చాం. రాసింది జార్జ్ ఆర్వెల్. జార్జ్ ఆర్వెల్ అనేది కలం పేరు. అసలు రచయిత ఎవరంటే ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ అనమాట. ఈ చాప్టర్‌లో వచ్చేసి నెపోలియన్ యొక్క కర్కశత్వం ఏ లెవెల్‌లో ఉంటుందో అది మనకు కనబడుతుంది. ఎట్లా అయితే మిస్టర్ జోన్స్ ఉన్నప్పుడు ఎట్లాంటి అరాచకం ఉందో అంతకు మించిన అరాచకత్వాన్ని ఇతను నెపోలియన్ చూయిస్తాడనమాట యానిమల్ ఫామ్‌లో. అండ్ చాలామందిని తొక్కేయడం అండ్ అతని గర్వభంగం కూడా జరుగుతుంది. కానీ వేరే ఇది లేకుండా ఏందంటే తానే సుప్రీం ఎట్లాగైనా సరే. ఏందంటే మాటలు చెప్పేటటువంటి స్క్వీలర్ ఉన్నాడు. పాటలు పాడేటటువంటి మినిమస్ ఉన్నాడు. భయపెట్టడానికి కుక్కలున్నాయి. చెప్పుకున్నాం గదా! ఇక్కడ ఏందంటే స్క్వీలర్ మాట, మినిమస్ పాట, కుక్కల వేట. దీంతో ఈ మూడిటితో కూడా అరాచకత్వాన్ని పెంచుకుంటూ పోతాడు. దేర్ ఇస్ గ్రోయింగ్ అప్రెషన్ అండ్ మ్యానిపులేషన్. అప్రెషన్ జరుగుతుంది. వినని వాళ్ళని ఎంతగా చంపేయడం ఇవన్నీ ఒక శవాల కుప్పే తయారవుతుంది యానిమల్ ఫామ్‌లో నెపోలియన్ వల్ల. ఈ ఏదైతే తిరుగుబాటు జరుగుతుందో 7 కమాండ్మెంట్స్ రాసుకుంటారు. అప్పుడు దాకా ఒక్క చావు కూడా జరగదు. నో యానిమల్ షల్ కిల్ ఎనీ యానిమల్. యానిమల్ షుడ్ నాట్ కిల్ ఎనీ యానిమల్ అనేది ఒక కమాండ్మెంట్. ఆ కమాండ్మెంట్ అనేది ఇక్కడ బ్రీచ్ అవుతుంది. ఇంతకుముందు మనం చూసుకుంటే చాప్టర్ 6లో వచ్చేసి కమాండ్మెంట్ 4 ఉంటుంది. ఏంటి ఆ కమాండ్మెంట్ 4 అంటే నో యానిమల్ షుడ్ స్లీప్, లేకపోతే నో యానిమల్ షల్ స్లీప్ ఆన్ బెడ్. దాన్ని స్క్వీలర్ ఏం చేస్తాడంటే మార్చేసి చివర్లో విత్ షీట్స్ అని పెడతాడు. అంటే దుప్పట్లతో పడుకోకూడదు అనేసి. అంటే అలా మార్పులు చేస్తారు. ఇందులో అయితే అసలు బ్రీచ్ అనమాట. ఎట్లా అంటే నో యానిమల్ షల్ కిల్ ఎనీ యానిమల్. ఏ యానిమల్ని కూడా ఇంకో యానిమల్ చంపకూడదు. మిస్టర్ జోన్స్ టైంలో జరిగింది అదే. చంపారు, మనుషులు చంపారు. కానీ ఇప్పుడు యానిమల్ని చంపుకోకూడదు అని పెట్టిన ఆజ్ఞ మీరడం అనేది ఇందులో చూస్తాం. ఇంకా బాగా చలికాలం పెరిగిపోతుంది. ఎంతలా పెరుగుతుంది అంటే పంటలు కూడా ఆఖరికి ఈ బంగాళదుంపలు కూడా ఏమవుతాయి అంటే గడ్డ కట్టుకుపోయి చెడిపోతాయి అన్నమాట. ఇక ఏదైతే విండ్ మిల్ కడుతున్నారు అవన్నీ కూడా హాల్ట్కి వస్తాయి. రీకన్స్ట్రక్షన్ అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఏవైతే మరి పనులు చేయాలి పొలంలోకి వెళ్ళి, అయితే పరిస్థితులు అంత బాగా లేవు. ప్రతిదీ కూడా చాలా కష్టంగా ఉంది. అంటే చలిలో ఆ గడ్డ కట్టేటటువంటి చలిలో ఆ మంచులో వెళ్ళి చేయడం అనేది కుదరదు. చెప్పుకున్నాం కదా, బంగాళదుంపలు కూడా పాడైపోయినాయి అంటే ఆ గడ్డ కట్టుకుపోయి మొత్తం ఇంకా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విండ్ మిల్ని ఎలాగైనా కట్టాలి అంతా అనుకుంటున్నారనమాట మనుషులు. యాక్చువల్గా ఈ విండ్ మిల్ని వీళ్ళు చెప్పినట్టు స్నోబాల్ వచ్చి ఏం పడేయలేదు. స్నోబాల్కి ఏరే పని పాట లేదా అయింది. యాక్చువల్గా దానికి దమ్ము లేదంటే కట్టిన గోడలు అనేవి అంతగా స్టామినా లేవు ఆ గోడల్లో. కాబట్టి అందుకు పడిపోయినాయి అనేసి మనుషులంతా అనుకోవడం మొదలుపెట్టాడు. అయితే దానికి జవాబుగా ఏంటంటే ఇంతకుముందు 18 ఇంచులు ఉండేది గోడ, ఇది ఇప్పుడు 3 ఫీట్ థిక్గా కట్టాలనుకున్నారు. దానికి ఏం కావాలి? ఇంకొంచెం స్టోన్ కావాలా, ఇంకా దానికి సంబంధించిన ఇటుకలు కావాలి, సున్నపు రాయి కావాలి, ఇవన్నీ కావాలి. అయితే వీళ్ళలో ఉన్నది ఒకటే మోటివేషన్ ఏంటంటే ఎట్లా అయినా సరే మనుషులు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని అబద్ధం అని చెప్పాల. మనుషులు ఏదైతే అనుమానంగా చూస్తున్నారో దాన్ని పటాపంచలు చేసి మేము యానిమల్ ఫామ్ యానిమల్స్ చేత నడిపించబడుతుంది, యానిమలిజం గెలుస్తుంది, ఈ విధంగా ఎట్లాగైనా ప్రూవ్ చేయాలనేటటువంటి తపన వీళ్ళని నడిపించడం మొదలు పెడుతుందన్నమాట. ఇక స్క్వీలర్ అయితే మంచి ఎక్సలెంట్ స్పీచ్లు ఇస్తుంటాడనమాట. జాయ్ ఆఫ్ సర్వీస్ గురించి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి, ఇంకా కష్టపడమని. ఏంటంటే వీళ్ళ మాటలు ఇలానే ఉంటాయి. ఏ పని చేయని వాళ్ళు కొంతమంది ఈ గవర్నమెంట్స్లో ఎట్లా ఉంటుందంటే ఏదైనా ఆందోళన చేస్తుంటే మీరు నిరూపించుకోండి, 1 గంట ఎక్కువ చేయండి, అలా నిరసన తెలపండి అని ఈ స్క్వీలర్ కూడా ఇంతే చెప్తుంటాడనమాట. మీకేమైనా అసంతృప్తి ఉంటే ఇంకా పని చేయండి. దాన్ని వినేవాడంటే ఇక బాక్సర్ లాంటి వాళ్ళు ఏంటంటే గంటలు పెంచుకుంటూ పోతూ ఉంటాడు. ఇప్పుడు ఉదయం 30 గంట అయ్యేది ఈ చాప్టర్లో గంట పని చేస్తుంటాడు. ఐ విల్ వర్క్ హార్డర్ ఇంకా అనేసి. అలానే నైట్ కూడా 2 గంటలు పని చేస్తాడు. చివరికి ఏమైపోతాడు? మాంసపు గుజ్జు అయిపోతాడు.
స్క్వీలర్ లాంటి వాళ్ళ మాటలు వింటే గనక. ఇంకో పని చేయండి, ఇంకా పని చేయండి. మీకు అసంతృప్తి ఉంటే ఇంకా పని చేయండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండి. మీకు నిరసన ఉంటే 1 గంట ఎక్కువ పని చేసి నిరసన తెలపండి. ఈ విధంగా ఉంటాయి స్క్వీలర్ మాటలు. ఇప్పుడు ఉన్న ప్రపంచంలో కూడా ఇలాంటి స్క్వీలర్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. బాధగా ఉందిరా అంటే ఇంకా బాధపడడం కాదు, బాధపడాల్సిన అవసరం అయితే లేదు, ఇంకా ఎక్కువ పని చేయండి. పాపం బాక్సర్ అమాయకుడు ఏమాత్రం తెలియక ఏం చేస్తాడంటే ఈ మాయలో పడిపోయి ఎక్కువ పని అనుకుంటా తన జీవితాన్ని ఏం చేస్తాడంటే ఈ యానిమల్ ఫామ్కి అంకితం చేద్దాం అనుకుంటాడు. అంకితం కాదు, ఇంకోటి అయిపోతుంది అనమాట. అతని జీవితమే నాశనం అవుతుంది. ఇక ఫుడ్ స్టార్ట్ అవుతుంది. జనవరిలో వచ్చేసి ఏమవుతుంది అంటే టోటల్గా ఈ చలికాలపు దెబ్బ అనేది బాగా పడుతుంది. ఇక అంటే ఏదైతే అంతకుముందు ఏదైతే చలికాలం ఉందో అదంతా ఎఫెక్ట్ మొత్తం జనవరిలో పడుతుంది. రేషన్ అనేది తగ్గిపోతుంది. అంటే ఏదైతే ఇవ్వాలో ఆ రేషన్ అనేది పూర్తిగా చాలా వరకు తగ్గించేస్తారు. పొటాటోస్ ఇస్తామంటే అవి కూడా పాడైపోయి ఉంటాయి. అంతా కూడా మంచు పేరుకుపోయి ఉంటుంది పొటాటో పొలంలో మొత్తం. సరే ఇదంతా పోయిన తర్వాత పొటాటోస్ చూస్తే ఏమవుతుంది, కుళ్ళిపోయి ఉంటాయి, ఆ వాటర్ వెళ్ళి సంథింగ్. ఇక దరిదాపులుగా బాగా స్టార్వేషన్ అయిపోయేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా ఏం అడుగుతాడు, ఏంది కొరతగా ఉంది అని నాయకత్వాన్ని అడుగుతాడు. ఇప్పుడు ఈ నాయకత్వానికి చాలా దారులు ఉన్నాయి దీని నుంచి వేరుగా ఉండడానికి. ఒకటి, స్క్వీలర్ ఏం చెప్తాడంటే మిస్టర్ జోన్స్ వస్తాడేమో, లేదా ఇంకోటి ఏం చెప్తాడు, స్నోబాల్ వంక చెప్తాడు. ఇంకా ఏదో చేయాలి, ఏదో కొత్తది చేయాలి. ఏం చేయాలి అంటే ఇవన్నీ అడగకుండా ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి. అది రకరకాలన్నమాట. ఇంకోటి, బయట ఉన్న జనాల్ని నోరు ఎట్లా మూయించాలి అంటే ప్రాపగాండా చేయాలి. దానికి నెపోలియన్ ఏం చేస్తాడంటే వింపర్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ వింపర్ ఏంటంటే మోసపుచ్చుతాడు. ఎట్లా అంటే, రండి వింపర్ గారు, జనాలంతా కూడా ఏమనుకుంటున్నారంటే టు ప్రివెంట్ హ్యూమన్స్ ఫ్రమ్ లెర్నింగ్ అబౌట్ దేర్ డైట్ సిచ్యువేషన్. ఇక్కడ చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉంది యానిమల్ ఫామ్లో, తినడానికి తిండి లేదు. నెపోలియన్ ఆర్డర్స్ బిన్స్ టు బి ఫిల్డ్ విత్ శాండ్. ఈ ఏవైతే డబ్బాలు ఉన్నాయో వాటి నిండా పై వరకు, పై అంచు కొంచెం తక్కువ వరకు కూడా ఇసుకతో నింపేసి అండ్ టాప్డ్ విత్ గ్రెయిన్. పైన ఏం చేయాలి, ఈ యొక్క గ్రెయిన్స్ అనేవి ఉంచాలి కొంత. అప్పుడు ఏమన్నా తీయంగానే అన్ని గ్రెయిన్స్ ఉంటాయి అనుకున్నాడు. అలా వింపర్ని మోసం చేస్తాడు మధ్యవర్తి. విల్లింగ్టన్లో ఏదైతే ఇవన్నీ సరుకులు అమ్ముతున్నారు కదా, వీట్ అమ్ముతున్నారు, ఎగ్స్ అమ్ముతున్నారు, గడ్డి అమ్ముతున్నారు, దీనికి మధ్యవర్తి వింపర్ కదా. వింపర్ని పిలిచి, చూడండి కాకపోతే మా ధాన్య గిడ్డంగిని చూడండి, ఎన్ని నిండిపోయి ఉన్నాయో చూడండి, ఎంత నిండుగా ఉన్నాయో చూడండి అనేసి చూపించారు. అంటే వింపర్ని మోసం చేశాడు. వింపర్ కూడా వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే బయట ప్రపంచానికి ఎలాంటి షార్టేజ్ లేదే, యానిమల్ ఫామ్ బాగుందే అని చెప్పడం మొదలు పెడతాడు. ఇది బయట ఉన్న జనానికి ఏం తెలియకుండా. మరి లోపల ఉన్న జనాన్ని మభ్యపెట్టలేడుగా నెపోలియన్. చూడండి, యానిమల్ ఫామ్కి సంబంధించి ఇట్లాంటి వివరణలే మీకు ఇక్కడ ఉన్నాయి. మీకు ఏంటంటే ఐకార్డ్స్లో ఉంచడం జరిగింది ఈ ప్లేలిస్ట్ని, అట్లానే డిస్క్రిప్షన్లో కూడా ఉంచడం జరిగింది. ఈ విధంగానే ప్రతి చాప్టర్, ఇప్పుడు మనం చాప్టర్ 7 చూస్తున్నాం, ఈ ముందు చాప్టర్లన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి, దయచేసి గమనించండి. అలానే పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com, దీంట్లో మీకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి ప్రతి గ్రామర్ టాపిక్, ప్రతి లిటరేచర్ సంబంధించిన సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కవర్ చేయబడి ఉన్నాయి. అంతేకాదు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కూడా చూడండి. రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ 30 నిమిషాల వీడియో, లెటర్ రైటింగ్, డైరీ రైటింగ్, అన్ని ప్రతిదీ కవర్ చేయబడి. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, లిటరీ టర్మ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ఇది 1 గంటన్నర వీడియో అండి. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మొత్తం సబ్జెక్ట్ ఉంటుంది అందులో. లిటరీ టర్మ్స్ 50 MCQs ఉంటాయి. పీడిఎఫ్ ఇది, దీన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వీడియోస్ అన్నీ ఫ్రీ అండి, జస్ట్ పీడిఎఫ్ ఒకటే మెయింటెనెన్స్ పర్పస్ కోసం ఉంచబడింది, చాలా తక్కువ కాస్ట్లో, దాన్ని గమనించండి. దానికి సంబంధించి వీడియో ఉందండి, అది ఫ్రీనే. లిటరీ టర్మ్స్ క్లిక్ చేశారనుకోండి వీడియో ఓపెన్ అవుతుంది, అది ఫ్రీగా అవుతుంది. జనరల్గా మీరు ఆ ఫ్రీయే కాబట్టి వినేసి నోట్స్ రాసేసుకోవచ్చు, కాబట్టి నో ప్రాబ్లం. కొనాలనే రూల్ ఏం లేదు. జస్ట్ ఏంటంటే మీరు నాకు ఉండాలి, ఉంటేనే బాగుంటుంది, తొందరగా కంప్లీట్ అట్లాంటి ఏదైనా ఉంటే మాత్రం తీసుకోండి, లేకపోతే అవసరమే లేదు. వాట్ మేక్స్ ఏ నేషన్ ఉంది, దానికి సంబంధించి కూడా వీడియోస్ అన్నీ ఫ్రీనే. ఒక పీడిఎఫ్కి సంబంధించే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి వాటిలో, అది మీకు అవసరమైతేనే తీసుకోండి, లేకపోతే లేదు. యానిమల్ ఫామ్ సంబంధించి కూడా మీకు ఇక్కడ అప్డేట్స్ అయితే
ఆల్రెడీ ఉంటాయి, దయచేసి గమనించండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఉంచడం జరుగుతుంది, మీరు దయచేసి ఆ విషయాన్ని గమనించండి. బెట్కి సంబంధించి కూడా ఫుల్ టెస్ట్ ఉంది, నోట్స్ ఉంది, 150 క్వశ్చన్లు ప్రాక్టీస్ కొంచెం పడే. బెట్ అనేది కొంచెం డీటెయిల్గా చదవాల్సినటువంటిది. అలానే ఇంజిన్ ట్రబుల్కి సంబంధించి కూడా టోటల్ 50 MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చాలా చాలా ఏంటంటే మీ యొక్క ప్రయత్నంలో సహాయకారిగా ఉంటాయి. ఆ బిట్స్ అవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు అవసరం అనుకుని తీసుకోండి, లేదా సింపుల్గా నోట్స్ అనేది ఈ వీడియో చూసేసి నోట్స్ రాసుకోండి, సరిపోతుంది. ఇక ఏం జరుగుతుంది, గడ్డు పరిస్థితులు ఉన్నాయి, మరి ఏదో ఒకటి బయటికి వెళ్తేనే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. దాంతో ఏం చేస్తాడంటే నెపోలియన్ ఎప్పుడు స్క్వీలర్ చెప్పేది ఏంది, త్యాగం చేయండి, కష్టపడండి, కష్టే ఫలి, లేకపోతే మీరు బాగా వర్క్ చేయండి. బాక్సర్ ఏం చేస్తాడు, ఐ విల్ వర్క్ హార్డర్ అని అన్ని జంతువుల కంటే కూడా 1 గంట ముందు 2 గంటల తర్వాత అట్లా చేస్తుంటారు. పందులు మాత్రం ఏం చేస్తుంటాయి, వీళ్ళు చేసే పని కూడా పెద్ద పని ఏం చేయవు, జస్ట్ ఏంటంటే అవి మైండ్తో ఆలోచిస్తున్నాం అని చెప్తారు, ఏం ఆలోచించరు, ఆ ఫామ్ హౌస్లో పడిపోయి ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి ఏం చేస్తున్నారు ఏందని తర్వాత తెలుస్తుంది. అండ్ ఎక్స్కాన్స్టికేషన్ అండ్ హెన్స్ రెబిలియన్. తర్వాత ఏం జరుగుతుందంటే నెపోలియన్ వింపర్ ద్వారా ఏంటంటే వింపర్ చెప్తాడు ఏదో ఒకటి ఇవ్వాలి అంటే, సరే అని చెప్పి 400 గుడ్లు పర్ వీక్ ఇస్తానని చెప్తాడు నెపోలియన్. దానికోసం హెన్స్ని ఏం చేస్తాడంటే ఈ గుడ్లు దేనికి, గ్రెయిన్ కోసం. ఈ 400 గుడ్లు దేనికంటే ధాన్యం కావాలి. యాక్చువల్గా అంతకుముందు ధాన్యాన్ని అమ్మడం మొదలుపెట్టాడు కదా, అదే ధాన్యం ఉంటుంటే స్టోర్ ఉండేవి. కానీ ఇప్పుడు గుడ్లు అమ్మితే కానీ ధాన్యం రాని పరిస్థితి. దాంతో ఈ కోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తిరుగుబాటు చేస్తాయి. 3 యంగ్ బ్లాక్ మినోర్కాస్ ఏం చేస్తాయంటే ఇవి అంటే తిరుగుబాటు చేస్తాయి, మేము ఇవ్వం అనేసి ఏం చేస్తాయంటే గాల్లో ఎగిరి పైన గుడ్లు పెడతాయి, అవి కింద పడి పగిలిపోతాయి అన్నమాట. ఇక ఈ పరిస్థితి ఏదైతే ఉందో దీంట్లో కుక్కల్ని పంపిస్తాడు. తన కుక్కల్ని ముందేందంటే స్క్వీలర్ చేసి చెప్పిస్తాడండి. మినిమస్ కూడా వచ్చి కష్టే ఫలి అసలు అది ఇదని పాట పాడతాడు అనమాట. ఏదో ఒక పాట పాడతాడు నెపోలియన్ గొప్పతనం గురించి, ఏదేదో రాసుకొని ఏదో ఒక పాట పాడతాడు. ఆ తర్వాత ఏంది, వినకపోతే కుక్కలు వచ్చేసి చంపడాలు మొదలు పెడతాయి. అలా జరిగిన దాంట్లో ఏంటంటే 9 కోళ్ళు చచ్చిపోతాయి. ఈ మిగతా వాళ్ళని ఏమన్నా నమ్మించారంటే వాటికి కోవిడోసిస్ అనేటటువంటి వ్యాధి ఏదో వచ్చింది అందుకనే చనిపోయినాయి అనేసి చెప్పడం అయితే నమ్మిస్తారనమాట. అట్లా ఇది కోళ్ళకు వచ్చేటటువంటి వ్యాధి, జంతువులకు వస్తుంటే వాటితో చచ్చిపోయాయి అందుకే పాతి పెట్టా అనేసి మిగతా వాటిని మభ్య పెడతాయి. ఇక ఏది జరిగినా ఇప్పుడు తినడానికి తిండి లేదు ఆ యొక్క యానిమల్ ఫామ్లో, కాబట్టి దొంగతనాలు జరగడం మొదలైనవి. ఏది జరిగినా సరే దాన్ని స్నోబాల్ మీద వేయడం ప్రతిదీ నెపోలియన్కి అలవాటైంది. యథా రాజా తదా ప్రజ. దాంతో ఏం జరిగింది అంటే ఏది జరిగినా సరే, ఏదైనా ఆహారం మిస్ అయినా, ఏదైనా జరిగినా, సింపుల్గా ఏదైనా మొక్క ఎరిగిపోయినా, లేకపోతే పొలంలో ఉన్నాయి ఏమైనా, వీళ్ళ అజాగ్రత్త వల్ల, జంతువుల అజాగ్రత్త వల్ల ఏది జరిగినా, రాత్రి స్నోబాల్ వచ్చాడు, స్నోబాల్ తిరుగుతున్నట్టున్నాడు కాబట్టి ఇలా జరిగింది, స్నోబాల్కి చెందిన మనుషులు ఎవరో ఉన్నారు కాబట్టి ఇట్లా చేస్తున్నారు అని ప్రతి జంతువు కూడా ఏంటంటే స్నోబాల్ వచ్చింది ఇలా చేసింది. యాక్చువల్గా దొంగతనం చేసేది ఇదే, కానీ స్నోబాల్ వచ్చి ఎత్తుకెళ్ళాడు. ఇలా ప్రతిదీ కూడా స్నోబాల్ ఈజ్ రూమర్డ్ టు బి సాబోటేజింగ్ ద ఫార్మ్ ఎట్ నైట్. అది పొలంలో వీళ్ళు నిర్లక్ష్యంగా ఏది చేసినా సరే అది స్నోబాల్ నెత్తి మీద వేయడం మొదలుపెట్టారు జంతువులు కూడా. నెపోలియన్ కూడా అంతే కదా, విండ్ మిల్ పడిపోయింది, ఎవరు చేశారంటే స్నోబాల్ చేశాడు. అట్లా నెపోలియన్ యూజెస్ దిస్ టు ఇన్స్టిల్ ఫియర్ అండ్ మెయింటైన్ కంట్రోల్. జంతువులకి నెపోలియన్ ఏం చేస్తాడు, స్నోబాల్ వచ్చాడు చేశాడని ఏదైతే చెప్తున్నాడో యాజ్ ఇట్ ఈస్కి యథా రాజా తదా ప్రజగా ఇవి కూడా చెప్పడం మొదలుపెట్టిన తర్వాత హీ ఈవెన్ క్లెయిమ్స్ టు ఫైండ్ ట్రేస్ ఆఫ్ స్నోబాల్స్ ప్రెజెన్స్ ఎవ్రీవేర్ ఆన్ ద ఫార్మ్. ఈ యొక్క పొలాల్లో ఏది జరిగినా కానీ ఏది జరిగినా స్నోబాల్ చేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే తన మీదకి రాదు, తన మీదకి ఏది రాదు, తన నాయకత్వం మీదకి ఏది రాదు, తనేం అబాస్పాల్ కాడు. సింపుల్గా ఏది జరిగినా సరే స్నోబాల్ చేశాడు. జంతువులు కూడా ఇదే ఫాలో అవుతాయి. ఎక్యూజేషన్స్ అండ్ ఎగ్జిక్యూషన్స్. స్క్వీలర్ అనౌన్సెస్ దట్ స్నోబాల్ హ్యాస్ బీన్ ఇన్ లీగ్ విత్ మిస్టర్ ఫ్రెడరిక్ అండ్ వాజ్ ట్రైటర్ ఫ్రమ్ ద స్టార్ట్. యాక్చువల్గా స్క్వీలర్ వచ్చేసి ఏం చెప్తాడంటే మాకు కొన్ని విలువైన పత్రాలు దొరికినాయి ఈ మిస్టర్ జోన్స్ హౌస్లో, ఫామ్ హౌస్లో. ఆ విలువైన పత్రాల ప్రకారం ఏంటంటే స్నోబాల్ అనేవాడు
మన మధ్య తిరుగుతున్న మిస్టర్ జోన్స్ యొక్క ఏజెంట్ స్టార్టింగ్ నుంచి. ఇప్పుడేమో ఫ్రెడరిక్ అంటే హిట్లర్తో కలిసిపోయాడు. ఇప్పుడు టోటల్గా మనకు శత్రువుగా మారిపోయాడు. ఎప్పటి నుంచో మనం అది తెలుసుకోలేకపోయాం. అయితే అప్పుడు బాక్సర్ ఏం చెప్తాడంటే దీని గురించి అస్సలు నమ్మడు, అడుగుతాడు కూడా. డజంట్ అగ్రీ విత్ స్క్వీలర్ అబౌట్ స్నోబాల్ అండ్ రిమైండ్స్ ఈస్ రెస్క్యూ ఆఫ్ యానిమల్ ఫార్మ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ కౌషెడ్. గుర్తు చేస్తాడు. అలా అంటారేంది, యానిమల్ హీరో ఫస్ట్ క్లాస్ వచ్చింది స్నోబాల్కి, తాను ఏం చేశాడు, మిస్టర్ జోన్స్ మీదకి దూకి పారిపోయేటట్టు చేసి మనందరినీ కాపాడితే మీరేంది అలా అంటారు అనేసి బాక్సర్ అడుగుతాడు అమాయకంగా. అప్పుడు ఏం చెప్తాడంటే మీకు గుర్తుందో లేదో ఒకసారి గుర్తు చేసుకోండి, ఆ యుద్ధంలో మీరంతా పరిగెత్తారు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని, అయ్యో కాపాడండి కాపాడండి అనేసి. అప్పుడు మీకు గుర్తుందో లేదో కామ్రేడ్ నెపోలియన్ స్ప్రాంగ్ ఫార్వర్డ్ విత్ ఎ క్రై ఆఫ్ డెత్ టు హ్యుమానిటీ. మీకు గుర్తుందో లేదో మనుష్యులకి మరణం వచ్చుగాక అనేసి మన హీరో అయిన నెపోలియన్, మన లీడర్ అయినటువంటి నెపోలియన్ దూకి జోన్స్ యొక్క కాళ్ళలోకి తన పళ్ళు దింపిన మహావీరుడు ఎవరు? కామ్రేడ్ నెపోలియన్. గుర్తు లేదా మీకు? ఇదేంటంటే ఏమార్చడం అంటారు దీన్ని. తెలుపుని నలుపు, నలుపుని తెలుపులాగా చేయగలిగేవాడు స్క్వీలర్ అనమాట. మాయ మాటలు చెప్పడం గొప్ప అనుకుంటారు వీళ్ళు. ఎంతలా చెప్తాడు అంటే ఎదుటిన్న మనుషులు కూడా మైండ్ బ్లాక్ అయిపోయి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. చాలా జంతువులు నిజంగానే యాక్చువల్గా జూలియస్ సీజర్ ఏదైతే వ్యూహాలు ఉన్నాయో స్నోబాల్ ఆ వ్యూహాలని చదివి ఫస్ట్ లైట్ కాంబాట్ అనమాట. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ లైన్ ఆఫ్ కంబాట్లో ఏం చేస్తాడంటే పక్షుల్ని తర్వాత పీజియన్స్ని బాతుల్ని పెట్టేసి లైట్ కంబాట్ అంటే అదేంది వస్తే వాళ్ళందరి మీద పడి భయపడుతున్నట్టు కౌషెడ్కి రప్పించాలి. దాన్ని ఎలా మలుస్తున్నాడు స్క్వీలర్ అంటే భయపడి మీరంతా పారిపోతే బయట మీరు అందరు లోపల దాక్కుంటే కౌషెడ్లో కామ్రేడ్ నెపోలియన్ వచ్చి పోరాడాడే అని చెప్తున్నాడు. నెపోలియన్ ఎమర్జ్ ఫ్రమ్ ద ఫార్మ్ హౌస్ వేరింగ్ బోత్ హీస్ మెడల్స్. ఇక చెప్పాడుగా, ముందే చెప్పాడనమాట, ఇట్లా వేసుకొస్తాను నువ్వు వెళ్ళి చాటింపే ముందు ఏం చేస్తావంటే వాళ్ళందరినీ కూడా కొంచెం మోటివేట్ చేయి, నేను యానిమల్ హీరో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెడల్స్ వేసుకొని వస్తా. అతనే ఇచ్చుకున్నాడు అనమాట. యానిమల్ హీరో ఫస్ట్ క్లాసు, యానిమల్ హీరో సెకండ్ క్లాస్ ఇచ్చేసుకొని ఏం చేశాడంటే ఇక ఊరేగడం మొదలుపెట్టాడు. ఎందుకంటే నేను బ్యాటిల్ ఆఫ్ కౌషెడ్లో నేనే హీరో, నేనే ఫస్ట్ క్లాస్, నేనే సెకండ్ క్లాస్. యాక్చువల్గా ఫస్ట్ క్లాస్ ఎవరికి ఇచ్చారు? బాక్సర్కిను స్నోబాల్కి ఇచ్చారు. స్నోబాల్ ఏం చేయాల, నేనే చేశా అని నెపోలియన్ చెప్పుకోవడం మొదలుపెట్టాడు. 3 of dogs flung themselves upon బాక్సర్. ఇప్పుడు యానిమల్ హీరో సెకండ్ క్లాస్ కూడా ధరించాడు కుర్రోడు నెపోలియన్. మరి అలాంటప్పుడు సెకండ్ హీరో ఎవరు? బాక్సర్ కదా, వాడు కూడా ఉండకూడదు కదా, అతను కూడా ఉండకూడదు కదా. కాబట్టి బాక్సర్ని కూడా లేపేయాలి. ప్లాన్ వేశాడు, మంచి ప్లాన్ వేశాడు, కుక్కలను పంపించాడు. కానీ బాక్సర్ సామాన్యుడు కాదు. 18 చేతులు అట్లా పెడితే 18 హ్యాండ్స్ హై అంత ఎత్తుంటాడు బాక్సర్. అంతేకాదు 2 గుర్రాలంత బలం ఉంది అండ్ మంచి ధ్యేయం, అంటే మంచి పటిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. అయితే ఐ విల్ వర్క్ హార్డర్ అని అనవసరంగా తాను పని చేసుకుంటూ అనవసరంగా ఏంటంటే తన శక్తి యుక్తుల్ని నెపోలియన్కి అంటే అతను అనుకున్నది దేశం కోసం చేస్తున్నాను అనుకున్నాడు, యానిమల్ ఫామ్ కోసం చేస్తున్నాను అనుకున్నాడు. కానీ దీని అంతటినీ వేరే వాళ్ళు ప్రయోజనం పొందుతున్నారు, వేరే వాళ్ళ యొక్క వ్యూహాల్లో ఇతను భాగమవుతున్నాడు అనే సంగతి ఇతనికి తెలియదు. బాక్సర్ saw them coming and put out his great hoof, caught the dog in mid-air. ఇక అలా వస్తున్న కుక్కల్లో మొదటి దాన్ని ఏం చేశాడంటే అలా గాల్లో పైకెత్తి నేలకేసి కొట్టి కాలు గట్టిగా పెడితే దెబ్బకి డాగ్ స్పీక్డ్ ఫర్ మర్సీ. నన్ను క్షమించి కాపాడు అని కుక్క వేడుకోవడం మొదలైంది. నెపోలియన్ ఆర్డర్డ్ బాక్సర్ టు లెట్ ద డాగ్ గో. ఇంకేం చేశాడు నెపోలియన్? వదిలే బాక్సర్ అంటే వదిలేశాడు. యాక్చువల్గా ముందు బాక్సర్ని కూడా వేసేద్దాన్ని, అంటే స్నోబాల్ని ఎటు పంపించేసాం. ఈ బాక్సర్ ఏందో క్వశ్చన్ చేస్తున్నాడంట, స్క్వీలర్ చెప్పాడు, వీడంత కూడా చూద్దాం అనుకున్నాడు. కానీ అంత ఈజీ కాదు బాక్సర్ జోలికన్నా. బికాస్ దే ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్, ఎంతోమంది ప్రజలు, వాళ్ళు వర్కింగ్ క్లాస్ పీపుల్. ఇప్పటికి కూడా మధ్యతరగతి మీద ఇదే విధంగా మోపుతూ ఉంటుంది ప్రభుత్వం ఏదైనా కానీ. అయితే వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ బాక్సర్ ఏంటంటే చాలా యానిమల్ ఫామ్ సక్సెస్ అవ్వాలని కోరుకునేవాడు. అయితే ఇక్కడ యాక్చువల్గా నెపోలియన్ వేసేద్దామని చూశాడు కానీ వల్ల కాల. ఎందుకు కాల? ఈ కుక్కలకి ఆ బలం చాలదు. వేరే వాటిని అయితే ఏమైనా అసలు భయంకరంగా ఇది చేయొచ్చు, కానీ బాక్సర్ని తట్టుకోవడం ఈ కుక్కల వల్ల కాదు.
ఇక 4 పందులు అలానే కొన్ని జంతువులు కన్ఫెస్ చేస్తే నేను ఇలా చేశాను, ఈ పని చేశాను, దొంగతనం చేశాను అని భయంలో ఏం చేస్తాయంటే ఒప్పేసుకుంటాయి. దాంతో అక్కడికక్కడే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అంటే కుక్కలు వీటిని చంపేస్తాయి అన్నమాట మిగతా కుక్కలు. 4 పిగ్స్, ఆ చంపబడిన 4 పిగ్స్ ఎవరు అంటే ప్రొటెస్టెడ్ వెన్ నెపోలియన్ అబాలిష్ ద సండే మీటింగ్. అది ఆదివారపు మీటింగ్ని ఆపేసినప్పుడు ఈ పందులు ఏం చెప్పినాయి అంటే స్టార్టింగ్ నుంచి రెబెలియన్ టైం నుంచి ఆదివారపు మీటింగ్లు ఉంటాయి, ఆ రోజు సెలవు ఉంటుంది అని క్వశ్చన్ చేసినందుకు ఈ 4 పందుల్ని చంపడం జరిగింది. యాక్చువల్గా వాటిని ఒప్పించారనమాట. మీరు ఒప్పుకోకపోతే చస్తారని చెప్పి అందరి ముందు ఒప్పించి కుక్కల చేత చంపేశాడు. ఆ తర్వాత చాలా జంతువుల్ని నేను దొంగతనం చేశానని ఓ జంతువు వస్తే అట్లా అట్లా చిన్న చిన్నవి చెప్పడం, నేను టాయిలెట్ పోసా, ఇట్లాంటి వాటికి కూడా దాని మీద టాయిలెట్ పోసాను, ఇది తిన్నాను, అది తిన్నాను అన్న దాని అట్లా చిన్న వాటికి కూడా జంతువుల్ని చంపేయడం. అట్లా చంపితే ఒక కుప్ప తయారవుతుందని, చాలా పెద్ద కుప్ప నెపోలియన్ కాళ్ళ దగ్గర తెచ్చి పడేస్తుంటాయి చంపి కుక్కలు. బాక్సర్ కూడా షాక్ అవుతాడు, ఏంది ఇది నేను చూస్తుంది ఏంటనేసి. యానిమల్స్ ఫియర్ అండ్ డిసిల్యూషన్మెంట్. ద యానిమల్స్ ఆర్ టెరిఫైడ్ బై ద ఎగ్జిక్యూషన్ అండ్ ఫీల్ మోర్ అప్రెస్డ్ దాన్ ఎవర్. మిస్టర్ జోన్స్ ఉన్న టైం కంటే కూడా అధ్వాన పరిస్థితిలోకి వచ్చేసామనే సంగతి చాలా కాలం తర్వాత కానీ జంతువులకి తెలియలేదు. క్లోవర్ రిఫ్లెక్ట్స్ ఆన్ హౌ దిస్ ఈస్ నాట్ ద ఫ్యూచర్ దే హ్యాడ్ ఎన్విజన్ డ్యూరింగ్ ద రెపోలియన్. క్లోవర్ ఎవరు? ప్రొలేటరియట్ క్లాస్. బాక్సర్ ఏమో వర్కింగ్ మెన్ అయితే క్లోవర్ వచ్చేసి వర్కింగ్ ఉమెన్ కేటగిరీ. కాబట్టి క్లోవర్కి చాలా బాధేస్తుంది. ఇక దాంతో ఏం చేస్తుంటే క్లోవరు ఒంటరిగా కూర్చొని బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ని పాడుతూ ఉంటుంది ఏడుస్తా. దాంతో మిగతా జంతువులు కూడా వచ్చి దీని చుట్టూ చేరి ఏడుస్తా పాడుతూ ఉంటే నెపోలియన్ వినడం జరుగుతుంది. వినేసి ఏం చేస్తాడంటే స్క్వీలర్ని పంపిస్తాడు. పంపించేసి స్క్వీలర్ అనౌన్సెస్ దాట్ సాంగ్ ఆఫ్ బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈజ్ నో లాంగర్ నీడెడ్. ఈ బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ని రద్దు చేస్తున్నట్టు ఇంకెవరు పాడినా సరే చర్యలు తీసుకోబడతాయి అనేసి గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట స్క్వీలర్. ఎందుకు అనేసి మురియల్ గోట్ అడుగుతుంది. యాజ్ ద రెబెలియన్ ఈజ్ కంప్లీట్. తిరుగుబాటు ఏదైతే ఉందో మిస్టర్ జోన్స్ మీద అది అయిపోయింది. ఓల్డ్ మేజర్ కార్ల్ మార్క్స్ చెప్పేశాడు మనకి, మనం తిరుగుబాటు చేశాం, మిస్టర్ జోన్స్ని తరిమేశాం, రెబెలియన్ అయిపోయింది, తిరుగుబాటు అయిపోయింది, ఇంకెందుకు ఈ బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్. దీని ప్లేస్లో కొత్త సాంగ్ రాశాడు మన మినిమస్. ఆ సాంగ్ వస్తుంది. బట్ ఇట్ డస్ నాట్ రెజోనేట్ విత్ యానిమల్ యాజ్ బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ డిడ్. ఆ ఏదైతే స్వాతంత్రం అప్పుడు తిరుగుబాటు అప్పుడు పాడినటువంటి ఆ పాట ఏదైతే ఉందో అంత గొప్పగా ఇది ఉండదన్నమాట. దాంతో అవి ఏంటంటే చాలా బాధపడతాయి. ఇప్పుడు దాకా వాటికి సైకలాజికల్గా ఎమోషనల్గా కనెక్ట్ అయినటువంటి పాటని కూడా వాళ్ళు పాడుకోలేని పరిస్థితికి వచ్చామే అన్న బాధ అనేది వాటికి వస్తుందన్నమాట. సో బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ వాజ్ హర్డ్ నో మోర్. కాబట్టి బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ని ఇక ఎవ్వరూ పాడకూడదు. ఇన్ ఇట్స్ ప్లేస్ మినిమస్ ద పోయట్ హ్యాస్ కంపోజ్ అనదర్ సాంగ్ విచ్ బిగాన్ యానిమల్ ఫామ్ నెవర్ త్రూ మీ షల్ దౌ కమ్ టు హార్మ్. యానిమల్ ఫామ్ నువ్వు ఎప్పుడు కూడా నాకు ఆపద తలపెట్టవు. యు షల్ నెవర్ కమ్ టు హార్మ్. నువ్వు ఎప్పుడు కూడా ఆపద అనేవి తేవు, ఎట్లాంటి హింస అనేది తేవు, నువ్వు నీ సంరక్షణ మేము బాగుంటాం అన్నట్టుగా పాట సాగుతుంది. అయితే బాక్సర్ మనం ముందు నుంచే చెప్పుకుంటున్నాం, బాక్సర్ని వేసేయాలనే చూశాడు, ఆ కుక్కల్ని పంపించాడు. కానీ కుక్కల వల్ల 3 కుక్కలు ఎమ్మడబడి. కాకపోతే ఏం చేశాడు, ఎత్తి ఒక కుక్కని కిందకేసి కొట్టి కాలుతో గట్టిగా పట్టుకోగానే తొక్కగానే దెబ్బకి అన్ని కుక్కలు ఆగిపోయింది, భయపడినాయి. అండ్ వెయిట్ చేస్తున్నాడు అనమాట చంపేద్దామని బాక్సరు. అయితే నెపోలియన్ ఏం చేశాడంటే బాక్సర్ వదిలేశాడనమాట. ఇది కొంచెం గర్వభంగమే. దీని తర్వాత తీర్చుకుంటాడు నెపోలియన్, బాక్సర్కి ఎట్లా తీర్చుకోవాలో అలా సమయంతో తీర్చుకుంటాడు అనమాట. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉన్నదంతా కూడా చాలా కల్మషమైన ప్రభుత్వం. మిస్టర్ జోన్స్ ఎప్పుడైతే ఉన్నాడో ఎలా అయితే ఉందో అలానే ఉంది. ఇక బాక్సర్స్ రెసిలియన్స్. ఇన్ని జరిగినా ఏది జరిగినా తాను మాత్రం ఏమీ పట్టించుకోకుండా తన పనిలో తాను ఉంటున్నాడు బాక్సర్. ఎట్లాగైనా సరే వాళ్ళు అనుకున్నటువంటి సక్సెస్ అవ్వాలి. విండ్ మిల్. అసలు ఏంటి విండ్ మిల్ ప్రాజెక్ట్ అంటే పంచవర్ష ప్రణాళికలండి. భారతదేశం కూడా ఈ పంచవర్ష ప్రణాళికలను తెచ్చింది. రష్యాలో వీటిని ఎలాగైనా సక్సెస్ చేయాలని పాపం వర్కింగ్ క్లాస్ ఎంతగానో ప్రయత్నించేది.
ఇక బాక్సర్ ఏందంటే రెసిలియన్స్, అంటే ఏది జరిగినా సరే వెంటనే నిలబడేవాడు. 10 సార్లు పడినా నిలబడి ఏం చేస్తాడు, ధీటుగా నిలబడేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు బాక్సర్. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా బాక్సర్ ఇంకా 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 పని చేయాలి, ఇంకా ఎట్లాగైనా సరే సక్సెస్ చేయాలి. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ షల్ గెట్ అ ఫుల్ అవర్ ఎర్లియర్ ఇన్ ద మార్నింగ్స్. ఇంతకు ముందేమో అరగంట ముందు లేచి అన్ని జంతువుల కన్నా ముందే అరగంట ముందే వచ్చి పనిచేసేవాడు. ఆ తర్వాత 30 గంట ముందు వచ్చి పనిచేసేవాడు. ఈ ఘోరం జరిగిన కాడ నుంచి ఏది నెపోలియన్ ఏదైతే చంపడం మొదలుపెట్టాడో దీనికి గల కారణాలు ఏంటంటే యానిమల్ ఫామ్లో జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య తగ్గించడం ద్వారా ఫుడ్ అవసరం లేకుండా చేయడం, ఆ ఫుడ్ని బయట అమ్ముకోవడం, అమ్ముకున్న ఫుడ్తో ఏం చేస్తున్నాడు ఏందనేది మనకి నెక్స్ట్ చాప్టర్స్లో కనబడతాయి అన్నమాట. టోటల్గా భయం గుప్పిట్లో వీళ్ళని ఉంచడం, ఏంటంటే మాట వింటే మాట, లేకపోతే ఏంటంటే ఇక ఏది చేయాలో అది, మాట పాట వేట, ఈ విధంగా సాగుతుంది నెపోలియన్ యొక్క పాలన. టోటల్గా ఇందులో చూస్తే చాలా కర్కశత్వంగా ఎన్నో జంతువుల ప్రాణాలని తీయడం, కోళ్ళు కానివ్వండి, 3 కోళ్ళు ఏవైతే తిరుగుబాటు చేస్తాయో, 4 పందులు ఏవైతే తిరుగుబాటు చేస్తాయో, అలానే ఒకటి 2 గొర్రెలు తప్పులు చేస్తాయి, వాటిని చంపడం, ఇలా ప్రతిదాన్ని యాక్చువల్గా ఇప్పటి వరకు చాప్టర్ 7కి ముందు ఆఖరికి పిల్లి ఎలకను కూడా చంపదు. రీఎడ్యుకేషన్ కమిటీ అనేసి పెడతాడు స్నోబాల్, పెట్టేసి క్యాట్స్కి కూడా రీఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది. అలాంటిది ఒక పిల్లి ఎలకని చంపడం కూడా లేదు, సహజమైంది. అలాంటిది ఎప్పుడైతే నెపోలియన్ తాను ఈ కుక్కలతో జరిగించేటటువంటి చాప్టర్ 7లో చాలా భయంకరంగా శవాల కుప్ప అనేది ఏర్పాటవుతుంది. దీంతో చాలా కలత చెందుతాయి, బాధపడతాయి. బీట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ పాడుకుంటున్న దాన్ని కూడా అబాలిష్ చేస్తారంటే అర్థం చేసుకోండి నియంతృత్వం ఏ స్థాయికి చేరిందో. అది ఈ టోటల్గా చాప్టర్ 7 అండి. దీనికి సంబంధించి ఎంసీక్యూస్ ఉన్నాయి. ఈ ఎంసీక్యూస్ అనేవి మీకు బ్లాగ్లో అందుబాటులో ఉంటాయి, అక్కడి నుంచి మీరు పొందొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.